మిర్చి అమ్మకాలు ప్రారంభమైన 2 నెలల తర్వాత వ్యాపారులను వివరాలు అడగడం చూస్తుంటే కాలయాపన చేసి దళారులకు లాభం చేకూర్చాలన్నది ప్రభుత్వ కుట్రగా కనిపిస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం చెప్పినట్టుగా 11,781 రూపాయలు మద్దతు ధరకు రాష్ట్రంలో ఎక్కడా ఒక్క టిక్కీ మిర్చి అయినా కొన్నారా అని ప్రశ్నించిన ఆయన మిర్చి రైతులకు మద్దతు ధర ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ జగన్ చొరవ చూపకపోయి ఉంటే చంద్రబాబు కనీసం కేంద్రానికి లేఖ కూడా రాసేవాడు కాదని గుర్తు చేశారు. గతేడాది 27,000 వరకు పలికిన మిర్చికి ఇప్పుడు కనీసం 10,000 కూడా పలకడం లేదని, రైతులు అప్పుల బాధలు భరించలేక కళ్ళాల వద్ద తక్కువ ధరకు తెగనమ్ముకుంటున్న పరిస్థితులు కళ్ల ముందే కనిపిస్తున్నా చంద్రబాబు మనసు కరగడం లేదని ఆక్షేపించారు. రైతు పండించినటువంటి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించడంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని తీసుకున్నా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నా కూడా వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చినటువంటి ప్రభుత్వాలు మా ప్రభుత్వం అని చెప్పి నేను గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి మొదలుకొని రైతుకు కావాల్సినటువంటి విత్తనాల దగ్గర నుంచి పండినటువంటి పంట కొనుగోలు చేయించినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతాంగానికి అండగా నిలబడినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకు మీరు చొరవ చూపట్లేదని అడుగుతా ఉన్నా. హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రైతుల మధ్యకి వెళ్ళాడో హడావుడిగా సమీక్షల పేరుతో గంటల తరబడి సమీక్షలు చేశారు. ఇది కాదు, ఇది తగదని మేము ఢిల్లీ పోతా ఉన్నాం, ఢిల్లీలో మంత్రులు కలబోతూ ఉన్నాం, ప్రధానమంత్రి కలబోతూ ఉన్నాం, రైతాంగానికి సంబంధించి ఈ పంటలకు సంబంధించి మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తేబోతూ ఉన్నామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. దాంతోపాటుగా చెప్పారు 11,781 రూపాయి ఈ స్కీము తగ్గితే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి రేటు కూడా ప్రకటించినారు. ఏదో ఎప్పుడో చూస్తూ ఉంటా, ఏదో బాటా కంపెనీలో రేట్లు ఉంటాయి 99 రూపాయలు, 780, 11,781 రూపాయలు. నాకు అర్థం కావట్లా. పోనీ మీరు ప్రకటించినటువంటి 11,781 రూపాయల స్కీము సంబంధించి ఇవాటి వరకు కూడా మిర్చి యార్డ్లో కాదు ఎక్కడైనా కూడా ఒక్క టిక్కీకి సంబంధించి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం 1 రూపాయి అయినా కూడా మీరు విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని అడుగుతా ఉన్నా. వాళ్ళు ఎక్కడా కూడా లేవు. అసలు ఆ స్కీమ్ ఎప్పటి నుంచి మొదలు పెడతారో తెలియదు, ఆ స్కీమ్కి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏవో తెలియదు. నిన్న మొన్న మీటింగ్లు పెట్టి చెప్తా ఉన్నారు, దిగుమతి వ్యాపారస్తులతో మీటింగ్ పెట్టి మీరు కొనుగోలు చేసినటువంటి సరుకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వమని. అరే రే సిగ్గుపోతారు కదా. వాళ్ళు ఇవ్వడం ఏందబ్బా. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసుకున్నా కూడా మిర్చికి సంబంధించినటువంటి రైతు తను ఎన్ని ఎకరాల్లో సాగుబడి చేస్తూ ఉందో ఈ క్రాప్ ద్వారా ప్రభుత్వం దగ్గర లెక్కలున్నాయి కదా.